అన్ని విటమిన్స్ లాగే ఫోలేట్ B9 కూడా ఎంజైమ్స్ వీటన్నిటిలో కోఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఒక కెమికల్ రియాక్షన్ జరగడానికి క్యాటలిస్ట్గా పనికొచ్చే విషయం. సో మనం కొన్ని రోజుల ముందర లీటర్ పెట్రోల్ వేసుకుంటే కొంత ఆయిల్ అనేది విడిగా కలిపేవాళ్ళం 20 ml అలాగా. సో పెట్రోల్ వల్ల ఇంజిన్ నడుస్తుంది, కానీ ఆ లెడ్ లిక్విడ్ ఉండడం వల్ల కన్జంప్షన్ బెటర్గా అవుతుంది. అలాగా క్యాటలిస్ట్ పనిచేస్తుంది ఈ ఫోలేట్ కూడా అన్ని విటమిన్స్లో, మిగతా ఎక్కువ విటమిన్స్ లాగే. ఎక్కడ ఇది ఇంపార్టెంట్ అవుతుంది అనేటట్టయితే సెల్ రెప్లికేట్ అవుతూ ఆ న్యూక్లియస్ సంబంధించిన DNA మెటీరియల్ మళ్ళీ ఫామ్ అవ్వడానికి ఒక మిథైల్ ఈ సబ్స్టెన్స్ అన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసే రియాక్షన్కి ఈ ఫోలేట్ అనేది బాగా ఉపయోగపడే ఎంజైమ్. సో మనం ఒక కేజీ ఉన్న పిండం ఒక 2 kgల బేబీగా డెలివరీ అవ్వడం కానీ, ఒక 3 kgలు పుట్టిన బేబీ ఒక 10 kgల చైల్డ్గా ఎదగడం కానీ, అక్కడ గ్రోత్ స్టేజ్లో పెరగడం అనేటట్టయితే సెల్ మాస్ పెరగాలి. సెల్ మాస్ పెరగాలి అంటే న్యూక్లియస్ DNA ఇవన్నీ కూడా పెరగాలి. సో గ్రోత్ మొత్తంలోని ప్లస్ అడల్ట్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూస్గా రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి కదా. సో దానికి కూడా ఈ DNA సంబంధించిన మెటీరియల్ సింథసిస్ అవ్వడానికి బాగా క్యాటలిస్ట్గా ఉపయోగపడే పని చేసి పెడుతుంది ఈ ఫోలేట్. సో ప్లెజెంటా ఫామ్ అవ్వడం, ఫీటస్ డెవలప్మెంట్ అవ్వడము, ప్లస్ బ్రెయిన్ డెవలప్మెంట్, న్యూరల్ డిఫెక్ట్స్ అంటాం, అవి ఫోలేట్ లేకపోతే ఎక్కువ ఉంటాయి అనేది. సో బ్రెయిన్ డెవలప్మెంట్, వీటన్నిటికీ కూడా ఫోలేట్ అనేది చాలా ఉపయోగపడే క్యాటలిజం పని చేసి పెట్టే విటమిన్. అంటే ప్రెగ్నెంట్స్, బాలింతలు, చంటి పిల్లలు అండ్ ఎల్డర్లీ వీళ్ళందరికీ కూడా ఫోలిక్ యాసిడ్ సరైన మోతాదుల్లో ఉంటే వాళ్ళకి సంబంధించిన సెల్ స్ట్రక్చర్ అంతా కూడా బాగుంటుంది. అండ్ కంటిన్యూస్గా ఈ పొల్యూషన్ వీటన్నిటి వల్ల కూడా DNAలో డ్యామేజ్ జరిగి మ్యుటేషన్స్ జరుగుతూ ఉంటే DNA రిపేర్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ కూడా ఫోలేట్ అనేది అవసరం పడుతుంది. పెద్దవాళ్ళు ఇది అవసరం లేదా అంటే కాదు, మరి పొల్యూషన్ ఎక్స్పోజర్లు అందరూ ఉన్నారు కాబట్టి మ్యుటేషన్స్ బాడీ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఫోలేట్ అవసరం. ఇది మిగతా అన్ని B కాంప్లెక్స్ గ్రూపుల్లో ఉన్న విటమిన్ లాగే వాటర్ సాల్యుబుల్, నీళ్లలో కలిసిపోయేలాంటి విటమిన్ తత్వం. అంటే ప్రాక్టికల్గా దీని అర్థం ఏంటంటే బాడీలో ఎక్కువ స్టోర్స్ ఉండవు. సో ఒక వారం రోజులు ఫోలేట్ బాగా తినేద్దాం, సంవత్సరం పాటు నడిచిపోతుందంటే ఇది అలా కాదు. టైం టు టైం తీసుకుంటూ ఉండాలి. బాడీలోని ఫోలేట్ అనేది సప్లై ఉంటేనే బాడీ విల్ బి ఫిట్ అండ్ యాక్టివ్. సో ఈ పెద్దవాళ్లలో సంబంధించిన దగ్గర ఈ బ్రెయిన్ ఫంక్షన్స్ వీటన్నిటికీ కూడా ఫోలేట్ అనేది ఉపయోగపడేది. ఎక్కువ పాపులర్గా తీసుకునేటట్టయితే మనం భారతదేశం ఈ ప్రెగ్నెంట్స్, బాలింతలు వాళ్ళలోని ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనేది బాగా వినేసి ఉన్నాం. అంటే అక్కడ అవసరం అనేది మనం చెప్పక్కర్లేదు, తెలుసు ఎందుకు కారణం అనేది చెప్తున్నాము. రెండోది సోరియాసిస్ అండ్ కొన్ని ఇలాంటి ఇమ్యూనలాజికల్ అబరేషన్స్ కండిషన్స్లో మిథోట్రెక్సెట్ అనే మందు ఎక్కువగా చాలా జనబాహుళ్యంలో వాడకంలో ఉన్నది. సో దానివల్ల DNA కొంత ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇంప్రూవ్మెంట్ వస్తుంది.